హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగులో ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి ఇదైతే మండే వ్లాగ్ అండి. ఎర్లీ మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట. నేనైతే పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే పప్పుచారు అయితే చేశానండి. నా స్టైల్ ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఈ ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ నా సెకండ్ ఛానల్ అయితే చిన్ని నాకు న్యాచురల్ టాక్స్ అయితే ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేనైతే అందులో కూడా మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే నేనైతే ట్రై చేస్తూ ఉంటాను. ఇక్కడైతే పప్పుచారు ఎలా చేయాలనేది అయితే మీకు వీడియోలో అయితే చూపిస్తాను. నేనైతే ములక్కాడ అలాగే ఆనియన్ టమాటా వేసి అయితే చాలా సింపుల్గా అయితే సింపుల్ ప్రాసెస్లో అయితే చేశానండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది పిల్లలకైతే. సాంబార్ చేసుకోవడానికైతే స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను. అందులోకైతే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అవ్వాలండి. నేనైతే మీకు పప్పుచారు అని చెప్తున్నాను కానీ నేనైతే సాంబార్లో అన్ని వెజిటేబుల్స్ అయితే వేసి అయితే చేస్తున్నానండి. ములక్కాడ వేస్తున్నాను, టమాటా వేస్తున్నాను, ఆనియన్ వేస్తున్నాను కాబట్టి సాంబార్ అని కూడా అనొచ్చు. మీ ఏ పేరుతోనే పిలుచుకోవచ్చండి. ఆయిల్ అయితే హీట్ అయిందండి. అందులోకైతే తాలింపు దినుసులు అయితే యాడ్ చేసుకుందాము. తాలింపు దినుసులు వేసుకున్న తర్వాత అలాగే అందులోకైతే పావు స్పూన్ అయితే జీలకర్ర అయితే యాడ్ చేసుకుందాము. జీలకర్ర వేసుకుంటే సాంబార్ టేస్ట్ అయితే బాగుంటుందండి. ఎందుకంటే మనకి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. అందులోకే 4 అయితే ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాము. నేనైతే ఎండుమిరపకాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసి అయితే వేసుకున్నాను. ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత అందులోకైతే 10 రెబ్బలు అయితే దంచిన వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అయితే సాంబార్‌కైతే మంచి టేస్ట్‌ని అయితే ఇస్తుందండి. ఆ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇక్కడైతే నేను అన్నీ వేసుకున్నాను. మంచిగా వేపుకుంటాను. వేగితేనే మనకి సాంబార్ టేస్ట్ అనేది డబల్ అవుతుందండి. ఇక్కడైతే మంచిగా వేపుకోవాలి. అలాగే అందులోకి మీడియం సైజులో కట్ చేసిన ఆనియన్ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలైతే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేనైతే ఆనియన్ ముక్కలైతే వేసుకున్నాను. వేసుకొని మంచిగా వేపుకోవాలండి. మనకి మీడియంగా వేగితే సరిపోతుంది. నేను మోస్ట్‌లీ అన్ని కర్రీస్‌లో అయితే ఇంగువైతే యాడ్ చేస్తానండి. అందులో అయితే చిటికెడైతే ఇంగువైతే యాడ్ చేసుకోవాలి. ఇంగువ వేస్తే మనకి సాంబార్ టేస్ట్ బావుంటుందండి. ఇంగువ వేసుకున్న తర్వాత అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత అందులోకి రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేస్తే మనకి ఆనియన్ ముక్కలనేవి త్వరగా వేగుతాయండి. ఇక్కడైతే నేనైతే సాల్ట్ అయితే రుచికి తగినంత సాల్ట్ అయితే వేస్తాను. సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా వేపుకుంటాను. ఇక్కడైతే సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేసుకొని ఆనియన్ ముక్కలైతే మంచిగా వేపుకుంటాను. సాంబార్లో అన్ని వెజిటేబుల్స్ వేస్తేనే టేస్ట్ రాదండి. మనం చేసే పద్ధతిలో కూడా ఉంటుంది. మనం చేసే ప్రాసెస్‌లో కూడా మనకి టేస్ట్ అనేది వస్తుంది. అలాగే అందులోకైతే 1 స్పూన్ వరకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగితేనే మంచిగా మనకి సాంబార్ టేస్ట్ అనేది బావుంటుందండి. ఆ ఫ్లేవర్ కూడా సాంబార్‌కి పట్టి టేస్ట్ బావుంటుంది. ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అయిందండి. అందులోకి నేనైతే సన్నగా కట్ చేసిన ములక్కాడ అయితే యాడ్ చేస్తున్నాను. ములక్కాడ వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. అప్పుడు మనకి ములక్కాడ కూడా మంచిగా మగ్గుతుంది. ములక్కాడ వేసిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలైతే యాడ్ చేసుకోవాలండి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని ఒక 5 నిమిషాలైతే మగ్గనివ్వాలి. ఆ టమాటా కూడా మనకి మంచిగా మెత్తగా మగ్గాలి. టమాటా ముక్కలైతే మంచిగా ఫ్రై అయినాయండి. అందులోకైతే రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ అయితే కారం అయితే వేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని 2 నిమిషాలైతే మగ్గనివ్వాలి. అలా మగ్గనిస్తే కారంలోని పచ్చిదనం పోయి టేస్ట్ బావుంటుందండి. ఇప్పుడైతే నేనైతే కారాన్ని అయితే 2 నిమిషాలైతే మగ్గనిస్తాను. కారం అయితే మగ్గిందండి. అందులోకైతే ముందుగా ఉడికించుకున్న పప్పు అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే పప్పు అయితే యాడ్ చేశాను. పప్పు యాడ్ చేసిన తర్వాత నేనైతే అందులోకైతే సాంబార్‌కి తగినంతగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ పోసుకొని సాంబార్ అయితే బాగా మరగనివ్వాలండి. అప్పుడే మనకు సాంబార్ టేస్ట్ బావుంటుంది. ఇక్కడైతే నేనైతే పప్పు అయితే మంచిగా మెదుపుకొని అందులోకైతే యాడ్ చేసుకొని వాటర్ అయితే యాడ్ చేస్తాను. నేను సాంబారు తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలైతే మరగనివ్వాలి. అలా మరిగితేనే సాంబార్ టేస్ట్ అనేది బావుంటుందండి. ఇప్పుడైతే నేనైతే మరగనిస్తాను. మరిగిన తర్వాత అందులోకైతే మిగతాయి అయితే యాడ్ చేసుకుందాము.
అలా మరుగుతున్న సాంబార్‌లోకైతే చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను చింతపండు రసం అయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండయితే నానబెట్టుకున్నానండి. అదైతే రసం తీసుకొనైతే అందులో అయితే యాడ్ చేస్తున్నాను. చింతపండు రసం వేసుకున్న తర్వాత మరగనివ్వాలి. అలాగే అందులోకైతే 1 స్పూన్ అయితే నేను సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి. సాంబార్ పౌడర్ వేసుకుంటే సాంబార్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుందండి. నేను ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అయితే వేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా సాంబార్ చేసేటప్పుడు ఎంటీఆర్ సాంబార్ పొడి యూజ్ చేస్తూ ఉంటాను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇక్కడైతే సాంబార్ పొడి అయితే వేశాను. సాంబార్ పొడి వేసిన తర్వాత అందులోకైతే చిటికెడైతే మనమైతే బెల్లం అయితే యాడ్ చేసుకుందాము. బెల్లం వేసుకుంటే మనకి సాంబార్ టేస్ట్ అనేది డబుల్ అవుతుందండి. అందులోకైతే ఎక్కువ కాదండి, కొంచెం లైట్‌గా చిటికెడైతే బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. బెల్లం వేసి మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న సాంబార్‌లోకి ఫైనల్లీ కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గరైతే ప్రెజెంట్ అయితే కొత్తిమీర లేదు. నేనైతే కొత్తిమీర అయితే స్కిప్ చేశాను. మీకు దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ ఇంకా బావుంటుంది. వేడి వేడిగా ములక్కాడ సాంబార్ అయితే రెడీ అయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము. యమ్మీగా ఉండే ములక్కాడ సాంబార్ అయితే రెడీ అయిందండి. ఈ ప్రాసెస్‌లో అయితే మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇలా చేసి మీరు అప్పడాలు వేపి పిల్లలకైతే పెట్టండి. పిల్లలైతే మాట్లాడకుండా ఫుడ్ అయితే తినేస్తారు. అంత బావుంటుంది. మీరు ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి. నిజంగానే ఆ డే అంతా మేము సాంబార్‌తోనే ఫుల్‌గా అయితే తినేసాము. చాలా అంటే చాలా బావుంది. మీరు కూడా ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడికైతే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. అలాగే నా సెకండ్ ఛానల్ చిన్ని నాగు నేచురల్ టాక్స్ కూడా వీడియోస్ చూసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు నా వీడియోస్‌ని అయితే నన్ను ఎంకరేజ్ చేస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ సాంబార్ అయితే రెడీ అయింది. మీరు ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.